హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్తో పాటు చాలా హెల్దీ, ఇప్పుడు అసలే వేడిగా ఉండి స్టార్ట్ అయిపోయింది కదా సమ్మరు, మిల్క్ షేక్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సీజన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ ఫ్రూట్ ఇది, సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఇది. ఇదనే కాదు, ఫ్రూట్స్ సీజన్లో దొరికిన ఏవైనా సరే మిస్ చేసుకోకుండా, మళ్ళీ అవి సంవత్సరం పడుతుంది తినాలని అంటే పిల్లలకి అసలు మిస్ చేయకుండా సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల డెంటల్ ప్రాబ్లం ఏమీ రాకుండా ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. ఇది బాగా పండిపోయింది. నిన్న వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నిన్న జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానని చెప్పాను కదా, రామాఫలం. దీనికి షుగర్, ఇన్ ఫ్యూచర్లో షుగర్ రాకుండా, షుగర్ టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండాలంటే ఇలాంటి ఫ్రూట్స్ దొరికినప్పుడు తినాలి. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా అన్ని ఫ్రూట్స్ తినడానికి ఉండదు, ఈ ఫ్రూట్ హ్యాపీగా తినొచ్చు అన్నమాట. ఇక్కడ మిల్క్ షేక్ చేయడానికి నేను బ్లెండర్ తీసుకుని దాంట్లో కొంచెం డేట్స్, జీడిపప్పు వేసాను, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నానబెట్టలేదని వేయలేదన్నమాట. దీంట్లో కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. నాది ఇప్పుడు టైం 3:30 అయిందన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి ఈ మిల్క్ షేక్ చేస్తున్నాను, చిల్గా ఉండి ఇష్టంగా తాగుతారని. మా వరకు అయితే ఓకే, కానీ పిల్లలకి ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపించి కొంచెం బెల్లం పొడి వేసాను అనమాట. వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేశాను. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. పిల్లలకి అయితే గ్లాసెస్లో పోస్తున్నాను. ఒకవేళ మీకు ఈ ఈవినింగ్ రొటీన్ నచ్చితే కనుక కమెంట్ చేయండి. ఇంకా నా మార్నింగ్ రొటీన్స్ అలాంటివి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మామూలుగా అయితే కూల్గా ఉన్నవి నేను తాగం, పిల్లలకు కూడా ఎక్కువ ఇవ్వను. కాకపోతే జస్ట్ కొంచెం చిల్గా ఉంటే బాగుంటుంది. మిల్క్ షేక్స్ అనేవి చల్లగా అయితే బాగుంటాయి కదా అని జస్ట్ 5 minutes పెట్టానమాట. మా వారికి ఒక గ్లాస్ ఇచ్చాను. పిల్లలకి అయితే ఇవి కస్టమైజేషన్ గిఫ్ట్స్. మళ్ళీ ఎవరైనా అడుగుతారు కదా, ఇవి లాస్ట్ టైం నిహాల్ బర్త్డేకి తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తాగారు. మామూలుగా రామఫలం, ఇంతకీ ఫ్రూట్ నేమ్ చెప్పలేదు కదా, రామఫలం పెద్దడైతే అసలు నిన్న తినలేదు సరిగ్గా. అందుకే ఇలా చేసిస్తే అసలు ఇంకా ఉంటే బాగుండు, తాగుతాననేసి అన్నాడు. నేను కూడా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ఈ బౌల్లో వేసి ఉంచుకున్నాను. నాది ఇంకా కాస్త చల్లగా అయ్యింది. చాలా అంటే చాలా బాగుంది. కూల్ ఐటమ్స్ నేను ఎక్కువ తినను, ఎందుకంటే నాకు టాన్సిల్స్ ఉన్నాయి, గొంతు నొప్పి వచ్చేస్తుందని తినను. ఇప్పుడు టైం 5:45 అవుతుంది కరెక్ట్గా. మేము పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళే ఫ్రెష్ అయిపోయారు. నేను స్నాక్స్గా ఇంకా మిల్క్ షేక్ ఇచ్చాను కదా, ఇచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మా వారికి వీలు దొరికినప్పుడల్లా మేమైతే ఇక్కడ గ్రౌండ్కి అయితే వెళ్తాము. మా వారు పెద్ద బాబు అయితే రన్నింగ్ చేస్తున్నారు, నిహాల్ నేను వాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను, వినండి. అబ్బా చాలా పిచ్చుకలు బాగా కిందకు వస్తున్నాయి కదా, సరే ఇలా నుంచి వెళ్ళి. నాతో నిహాల్ కొంతసేపు నడుస్తాడు. తర్వాత వాడిని అక్కడ ఆడుకోమని చెప్పి కొంచెంసేపు ఇసుకుంది, అక్కడ ఇసుకలో ఆడుకుంటుంటే నేనైతే వాడిని చూసుకుంటూ వాకింగ్ చేస్తున్నాను. మా వారు పెద్ద బాబు అయితే రన్నింగ్ చేస్తున్నారు. మళ్ళీ మేము గ్రౌండ్ నుంచి వచ్చి మళ్ళీ కాళ్ళు చేతులు మొహం అన్నీ కడుకునేసరికి 7:50 అయింది. నేను వెళ్ళేటప్పుడే చపాతీలు అయితే చేసి పెట్టేసి, ఇది రొయ్య పొట్టు కడిగేసి క్లీన్ చేసి పెట్టానమాట. దీంట్లో ఈ ఆయిల్ వేస్తేనే బాగుంటుంది ఈ కర్రీ, మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోయిందని కామెంట్ చేయకండి. ఆయిల్ వేసి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసేసాను. దాంట్లో చేసిన తర్వాత ఈ రొయ్య పొట్టు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రొయ్య పొట్టు కడగడానికి టైం పడుతుందని నేను ఈవినింగ్ వెళ్ళేటప్పుడే కడిగేసి పెట్టేసాను అనమాట. యాక్చువల్లీ టైం లేదు, లేకపోతే కర్రీ కూడా చేసేదాన్ని. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోలు, కరివేపాకు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. లాస్ట్లో కారం వేసుకోవాలి. ఈ కర్రీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి చాలా నచ్చుతుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ రైస్ కొంచెం ఉంటే, కొంచెం బెండకాయ కర్రీ ఉంటే మా వారికి వేసి పెట్టి కొంచెం కర్రీ వేసి చపాతీ వేసి ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే మా వారికి ఇప్పుడు కూడా డ్యూటీ ఉంది, ఇంకా వెళ్ళిపోతారు తినేసి, అందుకని ఇంకా ఆయనకి పెట్టేసాను. పక్కన తింటున్నారు. నిహాల్కి అయితే ఇక్కడ నేను తినిపిస్తున్నాను.
ఇది నా డిన్నర్ ప్లేటు. మేము కూడా పెట్టుకొని ఇంకా చేసిన తర్వాత హోంవర్క్ చేద్దామని ఫస్ట్ పిల్లలకు కూడా నిహాలకి తినిపించాను. పెద్దోడికి పెట్టి నేను కూడా పెట్టుకొని తింటున్నమాట. ముందే నేను ఈవినింగే గిన్నెలు కడిగేసేసాను. ఇంకా తిన్న ప్లేట్స్ అవి ఉంటే అవి కూడా కడిగేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ పెట్టేసుకొని, నేను ఇంకా అది షూట్ చేయలేదు, అందరికీ తెలుసు కదా. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంతా పెట్టేసుకొని రూమ్స్ నేను ఈవినింగ్ నైట్ టైం తుడుస్తాను, అది కూడా ఇక చూపించలేదు. తుడిచేసిన తర్వాత పిల్లలకి అయితే ఇక్కడ హోంవర్క్ చేస్తున్నాను. పడుకునేటప్పుడు స్క్రీన్ చూడకుండా టీవీ కానీ ఫోన్స్ కానీ అలా చూడకుండా చదివించడమో లేదంటే రాయించడం ఇలాంటివి చేస్తే పిల్లలకి నిద్ర బాగా పడుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. నైట్ టైం ఏదైతే చేసి మనం పడుకుంటామో అది మనకి సబ్కాన్షియస్ మైండ్లో బాగా స్టోర్ అవుతుంది కాబట్టి నైట్ టైం చదివిస్తాం మేమైతే. నేను కూడా కొన్ని రాసుకునే ఉంటే డైరీ నోట్ చేసుకున్నాను అనమాట. నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఇలా ఉంది. ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.